హాయ్! హలో అండి. పిల్లల్ని హాస్టల్‌లో జాయిన్ చేసిన తర్వాత ఫస్ట్ వీక్ సాటర్‌డే ఆఫ్టర్‌నూన్ నుంచి పిల్లల్ని బయటికి తీసుకెళ్ళొచ్చు అని చెప్పారు. పిల్లలు ఫస్ట్ టైం కదా హాస్టల్ కొంచెం డల్ అయిపోయారు. ఆఫ్టర్‌నూన్ నుంచి అయితే బయటికి తీసుకొచ్చాము. ఈవినింగ్ టైంలో కర్నూల్‌లో ఎగ్జిబిషన్ నడుస్తుంది. ఎగ్జిబిషన్‌కి అయితే తీసుకొచ్చాము. ఎగ్జిబిషన్ కూడా 2 డేస్ తర్వాత తీసేస్తారంట. కొన్ని స్టాల్స్ కూడా తీసేశారు. ఇక్కడైతే చిన్నపిల్లలు ఆడుకోవడానికి చాలా కలర్‌ఫుల్‌గా చాలా బావుందండి చూడ్డానికైతే. పిల్లలైతే రంగుల రాట్నం ఎక్కాలి అన్నారు. ఈ రంగుల రాట్నం ఎక్కడానికి మా వారైతే పిల్లలకి, నాకు టికెట్స్ తీసుకున్నారు. లాస్ట్ మినిట్‌లో ఎక్కే టైంలో నాకు భయమేసింది. మా వారు, మా పాప కూర్చోబెట్టేశాను. ఇంకా మా చిన్నుతో పాటు మా అన్నయ్య పిల్లలు కూర్చున్నారు. రంగుల రాట్నం తిరుగుతున్నప్పుడు చూడ్డానికి నాకు కళ్ళు తిరిగాయి. ఇక నేను ఎక్కి కూర్చుంటే అసలు ఏడ్చేసేదాన్నేమో. అందుకని మా వారిని కూర్చోబెట్టాను. పిల్లలైతే ఎంజాయ్ చేశారు. ఇంకా తర్వాత గేమ్స్ ఆడడానికైతే వచ్చారు. ఫస్ట్ రింగ్స్ అయితే తీసుకున్నాము. అందరము రింగ్స్ తీసుకున్నాము. అందరము వేసినా కానీ ఏ వస్తువుకు కూడా మేము కరెక్ట్‌గా వేయలేకపోయాము. అందరం కూడా రాంగే వేసాము. ఇక్కడ ఇలా డిఫరెంట్ గేమ్స్ కూడా ఉన్నాయి. పిల్లలన్నీ కూడా ఆడుతూ వచ్చారు. ఎంజాయ్ చేస్తూ యాక్టివ్ అయిపోయారు. ఇక్కడ బాల్స్ వేసి ఏవైనా ఇంట్లో కావాల్సిన సామాన్లు గెలుచుకోవచ్చు అని చెప్పి నేను ఈ బాల్స్ ఆ గేమ్ అయితే ఆడాను. నాకు ఇక్కడ ఏం రాలేదు. చిన్నపిల్లలు ఆడుకునే బ్యాట్ ఒక్కటే వచ్చింది. మా చిన్ను ఆ బ్యాట్ తీసుకొని నన్నైతే ఎక్కిరిస్తున్నాడు. నెక్స్ట్ బెలూన్స్ గన్‌తో షూట్ చేయాలి. మా చిన్ను అయితే చాలా బాగా షూట్ చేశాడు. 2, 3 బెలూన్స్ ఫస్ట్ వాడే కొట్టాడు. తర్వాత వాళ్ళ చెల్లితో ఆడించాడు. ఇంక అక్కడ స్టాల్స్‌లో కొన్ని స్టిక్కర్స్, బ్యాండ్స్ అయితే తీసుకున్నాము. లాస్ట్‌లో పిల్లలు అలసిపోయారు. చెరుకు రసం అయితే తీసుకొని తాగేసి అక్కడి నుంచి బయలుదేరి బయటికైతే వచ్చేసాము.